జగిత్యాల జిల్లా కోరుట్లలో ఉధృత నెలకొంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్పై ఫోక్సో కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. బాధిత మైనర్ బాలికకు న్యాయం చేయాలని నేతలు ప్రభుత్వాన్ని కోరారు. మా మీడియా మిత్రులందరికీ చేతులు జోడించి ఒక తండ్రిగా, ఒక బిడ్డకు తండ్రిగా, ఒక కొడుకు కూడా తండ్రిగా మీ అందరిని వేడుకుంటా ఉన్నాను. దయచేసి ఒక మైనర్ బాలికకు న్యాయం చేయండి అని చెప్పి మా మీడియా మిత్రులందరినీ కోరుతా ఉన్నాను. గత 3 రోజులైంది పాక్సో కేసు రిజిస్టర్ అయ్యి. ఆ కేసు పూర్వతరాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క మీడియా ఛానల్ కూడా దీన్ని కవర్ చేయలేదు. దయచేసి నాకు డౌట్ ఇప్పుడు ఇది కవర్ అవుద్దా లేదా అని. కానీ మీ అందరినీ ఒక తండ్రిలాగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలు కాదు ఇది, ఒక మైనర్ బాలికకు జరిగిన అన్యాయాన్ని మీరు దయచేసి లేవనెత్తని చెప్పి ప్రెస్ మీడియా అందరినీ కూడా, ప్రెస్ మిత్రులందరినీ కూడా నేను చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాను. ఏం జరిగింది మీ అందరికి తెలియదా? 3 రోజుల క్రితము ఒక ఆడబిడ్డ తన తల్లిని తీసుకొని 17 ఏళ్ల వయసున్న అమ్మాయి స్టేషన్లో పోయి నా బిడ్డకు పైన లైంగిక వేధింపులు జరిగినాయి, కేసులు రిజిస్టర్ చేయండి మైనర్ బాలిక అంటే కేసు రిజిస్టర్ కాదు. ఆఖరికి ఆ తల్లి నేను మోడీ గారి మీటింగ్లో పోయి ఆత్మహత్య యత్నం చేస్తాను అంటే అప్పుడు కానీ 7-8 గంటల స్టేషన్లో కూర్చోబెట్టిన తర్వాత కానీ ఆ కేసు బుక్ అవుతుంది. మరి ఏమంటుంది పాక్సో కేసు బుక్ అయిన వెంటనే 24 గంటల లోపల ఆ బాధితుడిని అరెస్ట్ చేయాలి అని చెప్పి క్లియర్గా పాక్సో గైడ్లైన్స్, పాక్సో యాక్ట్ చెప్తుంది. ఒక మైనర్ బాలిక పైన ఎలాంటి అత్యాచారాలు జరిగినా కూడా వెనువెంటనే 24 గంటల లోపల ఆ నిందితుడిని అరెస్ట్ చేయాలని చెప్పి చెప్తుంది. ఇప్పటికీ 3 రోజులైంది, ఎవరూ సపోర్ట్ చేస్తలేరు. మరి దీని వెనకాల కథ ఏంది? ఆ అబ్బాయి అమ్మాయిని లైంగికంగా వేధించినాడు, సరే వేధించినాడు, తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పినాడు, సరే. ఆ అమ్మాయి 2 సార్లు ఆత్మహత్య యత్నం చేసింది, సరే. ఆ తర్వాత ఆ తల్లి పోయి బండి సంజయ్ గారి దగ్గర మాట్లాడితే బండి సంజయ్ గారు అన్న మాటలేంది? నీ కూతురు ఎక్కడ తిరిగిందో నాకేం తెలుసు అన్నాడు. ఇంకొక మాట ఏంది? నేను కేవలం నన్ను పదవి నుంచి తీస్తే, ఏది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పదవి నుంచి తీస్తే 8 మంది ఆత్మహత్య చేసుకున్నంత సైన్యం ఉన్నోడిని నేను, మీరెంత నాకు, మిమ్మల్ని కూడా కథం పట్టించే ధైర్యం ఉందన్న మాటలు బండి సంజయ్. ఇప్పుడన్నా మీరు అందరూ దయచేసి దీన్ని కవర్ చేయండి. పాపం ఒక తల్లి. ఇంకొకటి ఏమన్నారు? ఏం కేసు పెట్టినరు దీనికి? ఏం కేసు పెట్టినరు వాళ్ళు? మీరు చూసింది కదా, అబ్బాయి కేసు పెట్టింది కదా. ఆఖరికి వాళ్ళని స్టేషన్లో కూర్చున్నప్పుడు ఆ బండి భగీరథ అనే అబ్బాయి ఈ అమ్మాయి మీద కరీంనగర్ స్టేషన్లో కేసు పెట్టిండు. ఏమని కేసు పెట్టిండు? హనీ ట్రాప్ అని కేసు పెట్టిండు. తెలివి తక్కువడు తెలియదు ఆయనకు. మైనర్ బాలిక మీద హనీ ట్రాప్ కేసు పెట్టడానికి రాదు. ఎందుకంటే మైనర్ మీద ఒక 25 ఏళ్ళ అడ్డగాడిగా లైంగిక వేధింపులు చేసినప్పుడు హనీ ట్రాప్ కాదు. ఆమె హనీ ట్రాప్ చేసినా నువ్వు ట్రాప్ అయినావు దాంట్లో. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏం చేసినారు బండి సంజయ్ గారు? చివరికి మొదట్లో ఏమో ఎలక్షన్లు వస్తేనేమో మతం వాడుకుంటాడు. ఇవాళ కొడుకులు లుచ్చా పనులు చేస్తే నేను బీసీ బిడ్డను, నా మీద అరాచకం జరుగుతుందంటాడు. చిన్నపిల్లల్ని రాజకీయాలకు తీసుకురావద్దంటాడు. 25 ఏళ్ళ అడ్డగాడిద చిన్నపిల్లగాడా? ఆ 17 ఏళ్ళ మైనర్ బాలిక చిన్నపిల్లనా? లేకపోతే నీ 25 ఏళ్ళ అడ్డగాడిద మైనర్ రావాడు? అడ్డగాడిద పనులు చేసి చిన్నపిల్లల్ని రాజకీయాలకు తీసుకురావద్దంటావా? ఈ సంస్కారం నీ కొడుకుది ఎక్కడి నుంచి రాలే బండి సంజయ్? నువ్విచ్చిన సంస్కారమే, నీ భాష, నీ గుటుక, నీ ప్రవర్తననే ఆ పిల్లగాడిని అట్లా తయారు చేసిందని చెప్పి నేను ఇవాళ ప్రెస్ మీడియా ముందుగా నుంచి చెప్తా ఉన్నా. ఆ పిల్లగాడు అట్లా తయారైందంటే 1, 2 ఎన్ని నేరాలు చేసిన పిల్లగాడు మీ అందరికి తెలియదా? కొట్టుడు, ర్యాగింగు, బుల్లింగు, కాలేజీలలో అమ్మాయిలు వెనక పడడము, వందల నేర చరిత్ర ఉన్న పిల్లగాడైనా ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంస్కారం? ఆయనకు నువ్వు నేర్పించిన సంస్కారమే కదా బండి సంజయ్. ఎవరు నమ్మకండి నేను ఏబీవీపీ అని ఏడడం. ఏం దొంగ పనులు ఇవన్నీ? చేసే దొంగ పనులు. నీ ఏబీవీపీ చెప్పిందా ఈ పనులు చేసామని చెప్పి? నీ ఆర్ఎస్ఎస్ చెప్పిందా ఈ పనులు చేయమని చెప్పి? నేను దయచేసి నా ఏబీవీ మిత్రుల్ని, ఆర్ఎస్ఎస్ మిత్రుల్ని కూడా కోరుతా ఉన్నాను నేను. మీరు సమర్థిస్తూ ఉన్నారా ఈయనని? ఇవాళ నిలదీయండి. మీ అందరి ఇళ్ళలో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా. ఒక మైనర్ బాలికకు జరిగిన అన్యాయం అని నిలదీయకపోతే రేపు పొద్దున ఎడిపోతుంది సమాజము.
ఇందుకు 100% నిన్న క్లియర్గా ముఖ్యమంత్రి నా బెస్ట్ ఫ్రెండ్ బండి సంజయ్ గింత దయచేసి అదే చెప్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సామాన్యులే, ప్రెస్ వాళ్ళు సామాన్యులే, ఇక్కడ ఉన్న ప్రజలందరూ సామాన్యులే. మరి ఇట్లా నేను ఒకప్పుడు సినిమాలో చూసి సినిమాలు ఎక్కువ చూపెడుతున్నాయేమో రాజకీయ నాయకుల గురించి అనుకునేవాడిని, కానీ ఇవాళ క్లియర్గా ఇవాళ అదే జరుగుతూ ఉంది. ఒక మైనర్ బాలిక పోయి కేసు పెడితే పోలీసు వాళ్ళు కేసు పెట్టరు. ఒక బలమైన కేంద్ర మంత్రి రక్షకుడే భక్షకుడే ఇవాళ కేంద్ర మంత్రి అంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన కేంద్ర మంత్రి ఇవాళ ఆ మహిళ మీద, ఆ చిన్న పాప మీద ఏం పెట్టించినాడు? సోషల్ మీడియాలో ఏం పెట్టించినాడు? హనీ ట్రాప్ కేసు అని చెప్పి అందరు రాయండి అని చెప్పేసి మీడియా మీద కూడా బలవంతం చేస్తూ ఉన్నాడు కదా ఇవాళ. దయచేసి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ఒకసారి. మీడియా ఎవరన్నా స్పందించినా గత 3 రోజులలో దయచేసి ఆలోచన చేయండి ప్లీజ్. రేపు పొద్దున మన ఇంట్లో ఆడపిల్లకే అవుతుంది, రేపు పొద్దున ఒక బీద ఆడపిల్లకైతే మన అందరం ఇదే చేస్తామా? ఇప్పటికన్నా దయచేసి మీడియా మిత్రులు మీకు చెప్తాను, రాజకీయ నాయకుల మీద ఎట్లయితే చిదిరించుకుంటారో మీడియా మీద చిదిరించుకునే పరిస్థితి తీసుకురాకండి. ఎందుకంటే మీ మీద మాకు నమ్మకం ఉంది, ఆ అమ్మాయికి న్యాయం చేస్తారని చెప్పి మీడియా మిత్రులు అందరినీ కూడా కోరుకుంటాను. 3 రోజులైంది, మీకు ఉండుంటాయి ప్రెషర్స్ పైనుంచి, కానీ మీరు కూడా నిలదీయాల్సిన టైం వచ్చింది, ఒక మైనర్ బాలికకి న్యాయం చేయాల్సిన టైం వచ్చిందని చెప్పి మా మీడియా మిత్రులందరినీ, అదేవిధంగా ఏబీవీపీలో ఉన్న మిత్రుల్ని కానీ, ఆర్ఎస్ఎస్లో ఉన్న మిత్రులు కానీ, బీజేపీలో ఉన్న మిత్రులు కానీ, నేను అందరి మిమ్మల్ని కూడా వేడుకుంటా ఉన్నాను. చేసింది అన్యాయము, చేసింది మూర్ఖతో పని, మీ వెనకాల దాక్కుంటా ఉన్నాడు. మీరు ఈయనకు సపోర్ట్ చేస్తే మహిళల మీద మీరు కూడా అన్యాయం చేసినట్టే. దయచేసి ఆలోచన చేయాలని చెప్పి వాళ్ళందరి మీడియా ద్వారా కోరుతా ఉన్నాను.